సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియ భక్తులారా, ఈరోజు సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమై దేశమే నా ఇల్లు అనుకుని, దేశ ప్రజలే నా వాళ్ళు అనుకుని జీవించి మనందరిలో ఒకరిగా, సమాజంలో ఒక్కడిగా గుర్తింపు పొందినటువంటి, అందరికీ తన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడి సమాజానికి అంతా కూడా తాను ఏమిటో నిరూపించుకొని తల్లిదండ్రులిచ్చినటువంటి నామాన్ని సార్థకం చేసుకొని ఆ భరతమాత సేవలో నిమగ్నమై తనువు చాలించినటువంటి శ్రీ గుండ్ల నాగరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించుకున్నారు. ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా, క్రీడోత్సవాల వల్ల దేవదారుఢ్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి చైతన్యం పెరిగి నేను దేన్నైనా సాధించగలుగుతాననే ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపుతుంది. సంఘంలో కూడా ఒక్కడిగానే వస్తారు, కానీ సమాజాన్ని సాధించే స్థాయికి ఈ సంఘం అనేది తీర్చిదిద్దుతుంది. ఇందులో ఆయన చేత, ఆయన మార్గదర్శనంలో నిరంతరం వాళ్లతో సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమై నడిపించినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ స్టేజ్ మీద కానీ స్టేజ్ ముందు కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎవాడు జీవింతను అనేకులు జీవింతురు అధిక జీవనంబు అన్నారు పెద్దలు. అంటే ఎవరి జీవితం వల్ల ఇతర జీవితాలు బాగుపడతాయో అదే నిజమైనటువంటి జీవితం. ఇవాళ మనం ఒక వ్యక్తిని మరే పదే స్మరణ చేసుకుంటున్నాము, ఒక వ్యక్తి గురించి చేసినటువంటి సేవల గురించి తలుచుకుంటున్నాము అంటే తాను స్వార్థంతో జీవించలేదు, సమాజ కళ్యాణం కోసమే జీవించారు కాబట్టి ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఆయన ఆశయాల గురించి స్మరించుకుంటున్నాం. ఇదే మన భారతీయత. వ్యక్తిగా మిగిలిపోకు, నువ్వు శక్తిగా సమాజానికి ఏదైనా చెయ్యి అని పెద్దలు మనకు చెప్పారు. మానవ జన్మ వచ్చిందే సమాజ కళ్యాణం కోసం. పరోపకారార్థం ఇదం శరీరం. నీ శరీరం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది సమాజం కళ్యాణం కోసమే, ఈ దేశం కోసమే దేహం. నువ్వు అధికంగా పాటుపడినప్పుడే నువ్వు స్వార్థపరుడు కాకుండా సమాజ కళ్యాణం కోసం ఎప్పుడైతే పాటుపడతావో అప్పుడే నీవు మనుషుడు అవుతావు, మానవత్వాన్ని నింపినవుతావు, తర్వాత మహాత్ముడవుతావు. ఆ మహాత్మాత్వాన్ని పొందడానికి బిరుదులక్కలేదు, బట్టలక్కరలేదు, గుర్తింపే. వాళ్ళు చెప్పుకోరు మేము ఇది చేశామండి, మాకు కీర్తి కిరీటాలు కట్టండి అని. కానీ వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు ఏ ఆశయం కోసం జీవించారో ఆ ఆశయాన్ని నిలబెట్టడమే అసలు సిసలైనటువంటి వారసత్వాన్ని అందుకోవడం. అయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను అంటే అది నిజమైనటువంటి శిష్యరికం కాదు, వారసత్వము కాదు. ఆ విధంగా తాను నేర్చుకున్నటువంటి విద్యని, తాను పొందినటువంటి స్ఫూర్తిని ఇతరులకు కూడా అందిస్తూ వాళ్ళని కూడా సమాజం వైపు మళ్లించగలిగినటువంటి శక్తిని సంతరించుకున్నటువంటి వారు నాగరాజు గారు. వారి ఆశ్రమంతో, సాయిభావం ఆశ్రమంతో అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆశ్రమం కొంతకాలం క్రితం కృష్ణ సమయంలో ఉన్నప్పుడు కూడా తను తన ఆచార్య వర్గంతో ఆశ్రమానికి వచ్చి కూలంకషంగా విషయాలు తెలుసుకొని ధర్మం ఏమిటో, ఆ ధర్మం కోసం ఎంతవరకైనా మేము నిలబడతాం, పోరాడతామని ఆయన ఆ విధంగా నిలబడిన వ్యక్తుల్లో నాగరాజు గారు కూడా ఒకరు. ఆ అభిమానం చేతనే ఒక సమాజ సేవ కోసం తన ప్రాణాలైనా అర్పించడం కోసం ఎక్కడ ఆరోగ్యం అని కానీ, సమయం అని కానీ, నాకు ఇవాళ పనుందని కానీ ఏనాడు కూడా వంకబెట్టకుండా సమాజం పనుంటే రాత్రి పగలనకు లేకుండా నిరంతరం సమాజ సేవ కోసమే ఆయన పనిచేసినటువంటి తీరు మేము కళ్ళారా చూశాం. ఆరోగ్యం జాగ్రత్త అండి అంటే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పారు, కానీ ఏనాడు కూడా నేను అనారోగ్యంగా ఉన్నాను, ఈ పని నా వల్ల ఆగిపోతుందేమో అనేటువంటి శంక ఏనాడు కూడా వారు చూపించలేదు. అలాంటి వ్యక్తి మన బొమ్మల రామారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్యారారం గడ్డ మీద ఉండి ఇక్కడి నుంచి సమాజానికి ఆయన ఒక
దిశ దశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారి సంస్మరణ సభకు వెళ్ళినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలో ఆ హాలు మొత్తం నిండిపోయింది. ఎవరిని కదిలించినా ఒక లోపల నుంచి పెళ్లిదిగుతున్నటువంటి బాధతో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన వాళ్ళ ప్రాంతంలో అందించినటువంటి మార్గదర్శనం గురించే మాట్లాడారు తప్ప ఇంకేం మాటలు లేవు అక్కడ. అది సంఘం అంటే, అది వ్యక్తిత్వం అంటే, అది జీవితం అంటే. ఆ విధంగా మనం కూడా మలుచుకోవాలి. కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే వాళ్ళు, ఈ దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది విద్యార్థి దశ నుంచే రావాలి. ఆ సంస్కారం చిన్నప్పుడే అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ యూత్ క్రీడోత్సవాలు పెట్టలేదు. బాల్యంలో ఉండేటువంటి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, వాళ్ళల్లో సమాజం అనేటువంటి ఆలోచన రేకెత్తించడం కోసం మీరు చదువుకుంటున్న మీకోసమే కాదు, ఈ సమాజం కోసం కూడా మీరు చదువుకోవాలి, ఈ దేశం కోసం కూడా మీరు ఆలోచించాలి. అలాంటి వ్యక్తి, ఆలోచించిన వ్యక్తి ఈయన అని పరిచయం చేయడం కోసమే ఈ పరిసరాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇక్కడ పోగేసి మీలో ఉన్నటువంటి ప్రతిభ బాటవాలను వెలికి తీయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. క్రీడ వల్ల ఏమొస్తుంది? మనకి ఇక్కడ చూస్తున్నాం, చక్కగా ఒక దెబ్బ కూడా తగలకుండా హైదరాబాద్ నుంచి మ్యాట్లు తెప్పించి మరీ జాగ్రత్త తీసుకున్నారు. ఒక్క వ్యక్తి కూత వేసుకుంటూ లోపలికి వెళ్ళి అందరినీ తరిమి అందులో ఒకరిని ఏం చేయాలి? వాడిని ఏం చేయాలి? వాడిని తాకాలి. వాడు ఎప్పుడు మీద పడతాడో, ఎక్కడ పట్టుకొని లాగేస్తాడో, ఏ విధంగా తనను ఓడిస్తాడో అనేటువంటి ఆలోచన ఉంటేనే తన తెలివితో, ప్రతిభతో, శక్తితో, యుక్తితో అవతల వాడిని మట్టి గడిపించి యువతలకు రాగలుగుతారు. ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చేదే మన సనాతనంలో ఉన్నటువంటి మన క్రీడ కబడ్డీ. ఆ విధంగా సంఘం నేర్పిస్తుంది. కాబట్టి మీరు కూడా అబలలు కాదు, ఆడపిల్లలు, శక్తివంతులు. మగపిల్లలు అంటే సెల్ ఫోన్ పట్టుకొని సొల్లు మాట్లాడుకునేవారు కాదు, వెన్నుముక నిఠారుగా నిలబెట్టి కూర్చునేవాడు. అది పిల్లల్లో ఉండవలసినటువంటి. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయడం కోసం బలమే జీవనం, బలహీనతే మరణం అని వివేకానందుడు చెప్పిన దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని నింపే ప్రయత్నం మన కార్యకర్తలు చేస్తూ వచ్చారు. మిమ్మల్ని కూడా మీరు అమ్మ నాన్న చదివిస్తున్నారు, పిల్లలు ఎక్కున్నారు కాబట్టి విషయం చెప్తున్నాను. ఏదో బడికి వెళ్ళాం, చదువుకున్నాం, మార్కులు తెచ్చుకున్నాం, ఇది మాత్రమే చదువు కాదు. చదువులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని, భావాన్ని గ్రహించి ఆ గ్రహించేటువంటి విషయాన్ని, విద్యని సమాజానికి అందించినప్పుడే ఆ విద్య యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. ఈ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది పిల్లలు ఉన్నారు, కానీ ఎవరికి ఎవరు తెలియదు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే మీరు ఈ దేశ పౌరులవుతారు. ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి వారసత్వం అవుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆ భారతమాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, అలాగే ఈ ఫౌండేషన్, నాగన్న ఫౌండేషన్ ఎప్పుడు పెడతారా అని ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దానికి నా వంతుగా కొంత సహకారం అందించాలని నేను భావిస్తూ వచ్చాను. దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రీ సాయి దత్తపీఠం, సాయిధామం, శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ తరఫున 10,116 రూపాయలను ఈ నాగన్న ఫౌండేషన్కి ఒక చిరు కానుకలాగా అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ భారత్ మాతాకు, భారత్ మాతాకు.